వేటగాడు చాలా కోపంగా ఉన్నాడు. తాను వెంటనే బయల్దేరి అడవికి వెళ్ళాడు. చోటు జింక, రాము ఏనుగు ఇంకా నక్కతో కలిసి ఆడుకుంటుంది. అక్కడ్నుండి కాస్త దూరంలో వేటగాడు ఒక చెట్టుపైన కాచుకుని కూర్చున్నాడు. పద చోటు జింక, ఇప్పుడు మీరు దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతాను. అలా అని రాము ఏనుగు కళ్ళు మూసుకుని అంకెలు లెక్కపెట్టడం మొదలుపెట్టింది. చోటు జింక భయంతో ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంది. అదే చెట్టుపైన వేటగాడు కూర్చుని ఉన్నాడు. నేను నీకోసమై ఎదురు చూస్తున్నాను. వేటగాడు వెంటనే తన మీద పెద్ద వలని విసిరాడు. చోటు జింక అందులో చిక్కుకుపోయింది. అరే అరే, ఈ వల ఎక్కడి నుండి వచ్చింది? చోటు జింక! ఆ రెండు తన వైపుకి పరుగు తీశాయి. కాని అంతలోనే వేటగాడు చోటు జింక తలపైన గన్తో గురిపెట్టాడు. ఒకవేళ మీలో ఎవరైనా నా దగ్గరకొచ్చారంటే నేను తన్ని గన్నుతో కాలుస్తాను. రాము ఏనుగు తనని కొట్టడానికి చూసింది కాని చోటు జింక ప్రాణాలు ప్రమాదంలో ఉండడం చూసి తను ఆగిపోయింది.